యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో మరోసారి పాన్ ఇండియన్ రేంజ్లో సందడి చేయాలని అనుకుంటున్నారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ స్టాండర్డ్స్కు తగ్గకుండా దేవరా సినిమాను రూపొందిస్తున్నారు. మరీ ముఖ్యంగా క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదు. లేట్ అయినా పర్లేదు అని చాలా ఆలస్యంగానే ప్రాజెక్ట్ ప్రారంభించారు. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవలే వదిలిన గ్లిమ్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ఈ రేంజ్ క్వాలిటీ ఊహించలేదని అన్నారంతా. ఇక డెవిల్ ప్రమోషన్స్లో దేవరా అనేది హాలీవుడ్ మూవీలా ఉంటుందని అన్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది జూజూబీ అనేట్టుగా కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొంతమంది దేవరా గ్లిమ్స్ మీద రీసెర్చ్ బాగానే చేసినట్టున్నారు. అందులోని షార్ట్స్ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని కనిపెట్టేశారు. కొరటాల శివ ఇలా దెబ్బేశాడేంటి అన్నట్టుగా కమెంట్లు పెడుతున్నారు. వికింగ్స్ ఇంట్రో సాంగ్ నుంచి ఈ షార్ట్స్ను వాడాడని ఉన్నది ఉన్నట్టుగా లేపేశాడంటూ కొరటాల మీద ట్రోలింగ్ జరుగుతోంది. కొంపదీసి ఈ సినిమాను హాలీవుడ్ మూవీకి రీమేక్ కాదు కదా అని అడుగుతున్నారు. ఏది ఏమైనా దేవరా గ్లిమ్స్ మాత్రం హాట్ టాపిక్గా మారింది. దేవరా స్టాండర్డ్స్ హై లెవెల్లో ఉన్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్ వంటి వారు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ సెట్స్లో జాన్వీ కపూర్ ఫుల్ యాక్టివ్గా ఉంటుందని, షాట్ బాగా వచ్చినా కూడా బెటర్మెంట్ కోసం ఇంకా టేక్స్ చేస్తానని అడుగుతుందట. అందరితో కలివిడిగా ఉంటుందట. ఈ విషయాన్ని బిగ్ బాస్ ఫేమ్ హిమజ తెలిపింది. ఆమె కూడా దేవరా చిత్రంలో ఓ పాత్రను పోషిస్తోందట. ఈ చిత్రం ఇదే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే.